ఓకే మాస్టర్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి ఆత్మ ప్రణామాలు. అలాగే వంశీ మాస్టర్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మానస మేడంకి, మణిమాల మేడంకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. సెషన్‌లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు మాస్టర్స్. థాంక్ యూ. ఓకే మాస్టర్స్. నా పేరు శ్రీలక్ష్మి. ఈరోజు మనం చక్కగా సాయి ఏకాదశ సూత్రాలలో ఉన్నటువంటి 4వ సూత్రమైనటువంటి నా సమాధి నుండే నా భక్తులని నేను రక్షిస్తాను అనేటువంటి ఒక టాపిక్‌ని తెలుసుకుందాము. చాలా అద్భుతమైనటువంటిది. ఎంతో అద్భుతంగా వంశీ మాస్టర్ గారు మనకు దీని నుంచి అసలు ఇంతకుముందు మనము ఈ సూత్రాన్ని ఎలా తీసుకున్నామో, ఇప్పుడు ఈ సూత్రం ద్వారా మనము ఎలాంటి జ్ఞానం తీసుకోవాలనేది చక్కగా అందించారనమాట. అంటే ఇంతకుముందు ధ్యానాలకి రాకముందు సమాధి నుండే నా భక్తుల్ని నేను రక్షిస్తాను. ఆ కార్యాలన్నీ కూడా దాని నుంచే చేస్తాను అంటే మనము ఆ సమాధి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకొని, అక్కడే కూర్చొని పూజలు చేస్తూ, తిరుగుతూ చేస్తూ మనకు ఆన్సర్స్ ఇవ్వలేదే అని ఎంతో మనము ఫీల్ అయిన రోజులున్నాయన్నమాట. అంటే అప్పుడు మనకు ఈ యొక్క సూత్రం విలువ అంటే అసలదేంటి అనేది కూడా అర్థం కాలేదు మాస్టర్స్. కానీ ఇప్పుడు చక్కగా వంశీ మాస్టర్ దీని యొక్క సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనం ఎలా ఆ సమాధి నుండే మన బాబా మనల్ని రక్షిస్తాడు. ఆ సమాధి నుండే మనకు ఎలాంటి ఆన్సర్స్ ఎలా తీసుకోవాలి అనేది ఎంతో చక్కగా అందించాడన్నమాట. అంటే నా సమాధి నుండే నా భక్తుల్ని రక్షిస్తాను. నా సమాధి నుండే నా నా సర్వ కార్యాలను నేను నిర్వహిస్తాను. నా సమాధి నుండే నా మానుష శరీరం మాట్లాడుతుంది అనే ఈ యొక్క ఏకాదశి సూత్రాల్లో 4, 5, 6 అన్నీ కూడా సంపూర్ణంగా సమాధి గురించే తెలియజేస్తారు ఫ్రెండ్స్. సమాధి అనే పదమే దాంట్లో ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనము ఒకటి గుర్తుంచుకోవాలి. సమాధి అంటే మనకు ఇంతకుముందు తెలిసిందేంటి అంటే ఒక ఆహ్, మనిషి తన యొక్క శరీరాన్ని విడిచి వెళ్ళిన తర్వాత దాన్ని మనము ఒక సమాధిలాగా చేస్తామనమాట. అదే అక్కడ ఆయన్ని శరీరాన్ని భద్రపరుస్తాం. దాన్ని సమాధి అనుకుంటాం. కానీ ఇక్కడ సమాధి అంటే అర్థము వేరే. ఇక్కడ సమాధి అంటే ఏంటి? మన యొక్క కంప్లీట్‌గా సమాధి స్థితి. ఇక్కడ సమాధి అంటే సమాధి స్థితిగా మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. అందుకనే మనము ఈ సాయి చెప్పినటువంటి సమాధి అంటే నా మానుష శరీరం దాంట్లో మాట్లాడుతుంది అంటే చాలామంది షిర్డీకి వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు కొట్టి ఇవన్నీ చేసి చెవి ఆ సమాధి దగ్గర పెట్టి నాతో బాబా మాట్లాడారు అని అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళ స్థితుల్లో అంటే మనం కూడా ఇంతకు ముందు ఇవన్నీ చేసాం ఫ్రెండ్స్. కాబట్టి ఆ స్థితుల్లో మనకు అదే జ్ఞానం చక్కగా ఏదో ఒక విధంగా మనం మాస్టర్స్‌తో కనెక్ట్ అయ్యి ఆహ్, ఆ సంతృప్తి చెందేవాళ్ళం. కానీ నిజమైనటువంటి అర్థము తెలిసిన తర్వాత మనం ఆ యొక్క మనలోని ఒక చేంజెస్ వల్ల మనము ఆ స్థితిని మార్చుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు 1వ తరగతిలో వచ్చినప్పుడు దాని యొక్క జ్ఞానం వేరే. 10వ తరగతికొచ్చినప్పుడు దాని జ్ఞానం అంటే ఒకటే కాన్సెప్ట్ అర్థం చేసుకునే విధానాన్ని మార్చుకుంటూ ఉంటామనమాట. ఇప్పుడు మనం కూడా అంతే. సమాధి స్థితి అంటే అసలు ఏంటి అనేది కరెక్ట్‌గా ధ్యానంలోకొచ్చిన తర్వాత మనం అర్థం చేసుకున్నాం కాబట్టి, దాన్ని ఎలా మనం ఉపయోగించుకుంటున్నాం అనేది అర్థమైందనమాట. ఒకసారి బాబా దగ్గరికి, సాయిబాబా దగ్గరికి తార్కాండ్ అని ఆయన వస్తారనమాట. ఆయన మిత్రుడు చక్కగా షిర్డీకి వచ్చి బాబాతో చాలా సమయం గడిపి, తిరిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన్ని వదలలేక చాలా బాధపడుతూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళు బాబాతో అంటారు, "తండ్రి మిమ్మల్ని వదిలి మేము వెళ్ళడానికి చాలా బాధేస్తుంది మాకు. కానీ ఇక్కడే ఉండలేము. మళ్ళీ ఎళ్లి పనులు చేసుకోవాలి కాబట్టి మేము వెళ్ళాలి. కానీ బాధగా ఉంది" అనిపిస్తుందనమాట. అంటే చూడండి ఫ్రెండ్స్ మనకు కూడా ఒక గురువు దగ్గర నుంచి వెళ్ళడానికి ఇప్పుడు గురువుతో మనము సాంగత్యం చేస్తూ ఉంటాం. అది పత్రి గారితో అవ్వచ్చు, వంశీ సార్‌తో అవ్వచ్చు. మనం అక్కడికెళ్ళినప్పుడు వాళ్ళతో ఆ సాంగత్యము ఉంటూ వాళ్ళ ద్వారా ఆత్మజ్ఞానం పొందుతూ వాళ్ళ యొక్క ప్రెజెన్స్ అక్కడ వాళ్ళ యొక్క ఆ యొక్క ప్రేమ తత్వము, ఆ ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ చూసి వాళ్ళతో గడుపుతున్నప్పుడు మనకు ఎంతో చెప్పలేనటువంటి ఆ హృదయంలో నుంచి వచ్చేటువంటి కాంతి, ఆనందము మనం వెళ్తూ ఉన్నప్పుడు వదిలి వెళ్తూ ఉన్నప్పుడు అనిపిస్తుంది. అయ్యో! మనము త్వరగా అయిపోయింది వెళ్ళిపోతున్నామే అని అనిపిస్తుందనమాట. సపోజ్ అంటే ఇప్పుడు తపోవనంకి వెళ్తున్నప్పుడు ఆహ్, ఎప్పుడు వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్తామో రిటర్న్ అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి అయ్యో! అప్పుడే అయిపోయిందా? 3 డేస్ వెళ్ళిపోతున్నామా అనిపిస్తుందనమాట. అంటే అంత ఆనందాన్ని ఆ గురువు యొక్క సాంగత్యంలో మనం పొందుతాం. ఇట్లా వాళ్ళు కూడా అలాగే బాధపడేవారనమాట. అప్పుడు సాయిబాబా ఏం చెప్తారంటే
ఆయన ఎక్కడ ఉండేది? మీరెక్కడ అని అడుగుతారు తార్కాణ్‌ని. అడిగినప్పుడు నేను బాంబేలో ఉంటాను అంటే, నేను ఎక్కడైనా ఉన్నాను. బాంబేలో ఉంటాను. ఎక్కడైనా కూడా నేను విశ్వమంతటా కూడా వ్యాపించి ఉన్నాను. అంటే ఎప్పుడు కూడా ఆ చైతన్యము, ఆ గురువుల యొక్క చైతన్యం, ఆ పరమాత్మ యొక్క చైతన్యము విశ్వం అంతా కూడా వ్యాపించి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఆ ప్రెజెన్స్ మనము గుడికి వెళ్తాము. లేదంటే ఒక దగ్గరికి గురువుని ఆశ్రయించి వచ్చిన తర్వాత ఆ ప్రెజెన్స్ అంతా కూడా మన దగ్గర అలాగే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ శక్తి క్షేత్రంలో ఉన్నటువంటి ఎనర్జీని మనం తీసుకొని చక్కగా మనం వచ్చిన తర్వాత కూడా మనలో ఎంతోటువంటి మార్పులనేటివి ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మొట్టమొదటిసారిగా నేను నా ఎగ్జాంపుల్ నా యొక్క ఓన్ ఎక్స్‌పీరియన్స్ ఫ్రెండ్స్. నేను వంశీ సార్ దగ్గరికంటే తపోవనం వంశీ మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 3 డేస్ ఉన్నాననమాట. ఎంత అద్భుతంగా సార్ యొక్క ప్రేమ తత్వము, ఆయన ఆహ్, ఉండే విధానము, అంత ప్రేమగా తిన్నారా, వడ్డించడం ఇవన్నీ చూసి అంటే గురువులు ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ చైతన్యాన్ని ఒక పత్రి గారిలో చూసామది. ఆ పత్రి గారి తర్వాత మనం వంశీ సార్‌లో అది చూడడం జరిగిందనమాట. ఎంత అద్భుతంగా ఉండడము. ఆ ప్రేమ తత్వం అనమాట. క్లాసెస్ జ్ఞానము ఇచ్చడంతో పాటు ఆళ్ళో పంచేటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఏమవుతుందంటే మన హృదయంలో ఎంతో మార్పుని తీసుకొస్తుంది ఫ్రెండ్స్. అది నేను పర్టిక్యులర్‌గా నా యొక్క స్వయమైనటువంటి అనుభవం. నేను వీలున్నంత వరకు ఖచ్చితంగా ప్రతి నెల కూడా నేను తపోవనం వెళ్తూ ఉంటాం. మాకు కొంచెం దగ్గరవుతుంది కాబట్టి, వెళ్ళి ఉన్నంత వరకు ఆ యొక్క చైతన్యం, ఆ గురువు యొక్క చైతన్యంలో ఉండడము, దాంట్లో ఉన్న చేంజెస్ మనకు చాలా ప్రతిసారి తెలుస్తూ ఉంటుందనమాట. కాబట్టి ఈయన కూడా అలాగే. ఎక్కడైనా ఉంటారు. ఆ యొక్క చైతన్యము ఎక్కడైనా ఆ గురువు యొక్క చైతన్యం ఉంటుంది. కానీ అక్కడ ఉంటేనే ఉంటుందా? లేకపోతే లేదా అనేది కాదు ఫ్రెండ్స్. మనం ఎప్పుడు కూడా మనం అక్కడున్నంత వరకు ఎక్కువ పొందుతాము. ఆ చైతన్యంతో మనము మన కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి. అప్పుడు ఆయన కూడా అలాగే చెప్తారనమాట. నేను ఎక్కడైనా ఉన్నాను. ఈ విశ్వం అంతా కూడా నేను వ్యాపించి ఉన్నాను అని చెప్పి నవ్వి ఆయనకి చెప్తారనమాట. నేనక్కడ కూడా ఉన్నాను కదా! మీరు హ్యాపీగా వెళ్ళండి. నా మాటలు, నా పలుకులు అన్నీ వినాలి అంటే నేను నా సమాధి నుంచే నేను మాట్లాడతాను. అని చెప్తారనమాట. ఇక్కడ ఎగ్జాంపులు మాకు సార్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఒక యాడ్స్ ఒస్తుంటాయి. టీవీలో యాడ్స్ ఒస్తున్నప్పుడు మోడల్స్ నేను ఇది వాడాను. నాకు చాలా హెల్త్‌గా ఇప్పుడు హార్లిక్స్ కానీ, ఇట్లాంటి వాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇది వాడడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు నాకొచ్చాయి అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. అంటే ఇక్కడ బాబా కూడా మనకొక రోల్ మోడల్ అన్నమాట ఫ్రెండ్స్. అంతే గదా! నా ఇక్కడ నేనేం చెప్తున్నారు, నా మానుష శరీరం నుంచే నేను మాట్లాడతాను మీతో. ఇట్లా చాలా మంది అనుభవాలు పొందారు. ఒక మోడల్‌గా, రోల్ మోడల్‌గా ఆయన మనకు నిలిచారనమాట. కాబట్టి అందుకని తార్కాండ్‌కి ఏం చెప్పారంటే, ఇక్కడ ఈ ఈ యొక్క విషయము తార్కాండ్ మాస్టర్ ద్వారా మనకు అర్థమైందనమాట. ఆయన ఎప్పుడైతే మిమ్మల్ని వదిలి నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి ఆయన అడిగినప్పుడు, నేను నా సమాధి నుంచే నేను మాట్లాడతాను మీతో. అక్కడి నుంచే నా కార్యక్రమాలన్నీ నేను చేస్తాను. మీరు నాతో మాట్లాడవచ్చు అని చెప్పారనమాట. చాలా మందికి మనకు డౌటొస్తుంది. అప్పుడు అంటే ఆ భక్తి మార్గంలో అవి ఉన్నప్పుడు నిజమేనా ఇదంతా మాట్లాడతారా? అంటే మాట్లాడారని భ్రమకు చెందుతుంటాం. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆ స్థితిలో మన స్థితిలో ఉంటాం. మనము. మనసుతో పనిచేస్తూ ఉంటాం కాబట్టి. ఇప్పుడు ధ్యానంలోకొచ్చిన తర్వాత మనం హృదయంతో చేస్తూ ఉంటాం. కాబట్టి అది కంప్లీట్‌గా అనుభవపూర్వకమైన జ్ఞానం పొందుతాం. ఎంతో మంది ఇలాగా ఆ భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు ఆయన్ని ఆశ్రయించారు. ప్రతి ఒక్కరిని కూడా దైవాల్ని ఆశ్రయించారు. తెలుసుకున్నారు. కానీ మనకేంటి అంటే కంప్లీట్ ధ్యాన స్థితిలోకి వెళ్లి మనం చేస్తూ ఉంటామనమాట. అందుకని ఇక్కడ తార్కాణ్ మాస్టర్‌కి మనం ఏం చేయాలంటే థాంక్స్ చెప్పుకోవాలి. ఈయన ద్వారానే ఈ సమాధి గురించి ఆయన మాట్లాడతారు. ఇవన్నీ ఆయన ద్వారానే మనకి ఈ షిర్డీ సాయిబాబా మనకు తెలియచేశారనమాట. అందుకని అక్కడ మనము గుర్తుపెట్టుకోవాలంటే సమాధి అంటే మనము స ఆహ్, సమాధి స్థితి అని అర్థం ఫ్రెండ్స్. సమాధంటే మనకు షిర్డీలో ఉన్నటువంటి సమాధి. అలా అక్కడే బ్రతికున్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత బాడీ వెకేట్ చేసిన తర్వాత చేసేది కాదు. మనం ఆల్రెడీ చెప్పుకున్నామనమాట. అందుకని ఇదొక్కటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సమాధి అంటే పతంజలి గారు చెప్పినటువంటి సమాధి స్థితి అని అర్థం అనమాట. అంటే పతంజలి గారు చెప్పారు కదా! ఆసనం, ప్రాణాయామము, ప్రత్యుపహారం, తర్వాత ధారణ, ధ్యానం, సమాధి. అంటే ఈయన పతంజలి చెప్పిన దాంట్లో ఆరవదైనటువంటి సమాధి. ఆరవ మెట్టు. ఇక్కడ షిర్డీ సాయిబాబా ఆరవ మెట్టులో కూర్చొని మనకు చెప్తున్నారు. ఆ సమాధి స్థితిలో మీతో నేను మాట్లాడతాను అని చెప్తున్నారనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి?
పరమయోగి మాట్లాడాడు అంటే, ఆయన యొక్క పరమయోగి. ఆయన చెప్పాడు అంటే అది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అంతే కదా! ఆయన ఊరికే చెప్పరు కదా! వాళ్ళంతా. సిద్ధ పురుషులు, యోగీశ్వరులు వాళ్ళంతా ఒక మాట చెప్పారు అంటే, అది 100% కరెక్ట్‌గా ఉంటుందనమాట. అంటే పతాంజలి చెప్పినటువంటి ఈ సమాధి స్థితిలోకి మనం వెళ్ళాలి అంటే ధ్యాన సాధన. మనము ధ్యానం చేస్తూ ఆసనంలో కూర్చొని అంటే మొదటి మెట్టు నుంచి మనం కళ్ళు మూసుకొని ఆసనంలో కూర్చొని ఆ శ్వాసను గమనిస్తూ మనం వెళ్ళడం అన్నమాట. అలాగా శ్వాస లేని స్థితికి అక్కడికి వెళ్లి శూన్యమైపోవాలి. ఈ సమాధి స్థితి అంటే అర్థం ఏంటంటే శూన్య స్థితి అని ఫ్రెండ్స్. ఆ శూన్య స్థితిలో ఏమవుతుంది అంటే మనము కంపల్సరీగా ఆ యొక్క సుషుప్నావస్థ స్థితిలోకి వెళ్ళినప్పుడు చక్కగా మాస్టర్స్ కనెక్ట్ అవుతారు. ఇది ధ్యాన స్థితిలోనూ జరుగుతుంది. చక్కగా ఇప్పుడు మనకు వంశీ మాస్టర్ గారు చెప్పినటువంటి ఈ కళల ద్వారా చక్కగా 72 శ్వాసలు చేయండి. ధ్యానం ధ్యానం చేసి పడుకొని మధ్యరాత్రిలో నిద్ర లేచి, మనం అప్పుడు ధ్యానం చేసి మనకున్నటువంటి ఏ సమస్యలనైనా అడగొచ్చు. లేదా ఏ సమస్య లేకపోతే జ్ఞాన సిద్ధిని అడగమని చెప్తారనమాట. ఎందుకంటే జ్ఞానమే అన్నిటికీ మూలం ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన లోపలికి జ్ఞానం వస్తుందో ఆటోమేటిక్‌గా మన కర్మలన్నీ కూడా దగ్ధమవుతాయి. కాబట్టి అట్లా సారు మనకు 72 బ్రెత్స్ ద్వారా ఎంత ఈజీగా మాస్టర్స్‌తో కనెక్ట్ అయ్యే విధంగా మనకు అందించారనమాట. కాబట్టి ఆ టైంలో మనం ఏం చేయాలి? లేచి క్వెషన్ వేసుకొని మళ్ళీ ధ్యానం చేసి పడుకున్నప్పుడు ఆ సుషుప్నావస్థకి, ఆ సమాధి స్థితికి మనం చేరుకుంటాం ఫ్రెండ్స్. అంటే మనసు లేని స్థితికి కంప్లీట్‌గా చేరుకున్నప్పుడు అప్పుడు మనం మాస్టర్స్‌తో కనెక్ట్ అయినప్పుడు మనకేమి క్వెషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ వాళ్ళు తెలియజేస్తారు మనకు. అప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మాస్టర్స్ మిగతా టైంలో మనకు తెలియచేయరా అంటే తెలియచేస్తారు ఫ్రెండ్స్. కానీ అది తీసుకునేటువంటి స్థితి మన దగ్గర లేదు. ఎందుకంటే భౌతిక ప్రపంచంతో కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి ఎప్పుడు మనసుతో అటాచ్‌లో ఉంటాం కాబట్టి వాళ్ళు ఒకవేళ అందించినా కూడా మనం ఏం చేస్తాము దాన్ని ఓకే. ఏదో మనసులో నుంచి వచ్చాయిలే అని చెప్పి పక్కన పెట్టేస్తామనమాట. కాబట్టి ఆ టైంలో ఆ యొక్కటువంటి మనస్సు లేని స్థితికి ఆ యొక్క యోగ నిద్రలోకి వెళ్ళి మనము మాస్టర్స్‌తో కనెక్ట్ అవ్వాలనమాట. అందుకని ఈయన సమాధి నుంచే నేను మాట్లాడతాను. సమాధి నుంచే నా భక్తుల్ని నేను రక్షిస్తాను అంటే, మనము ధ్యాన సాధన ద్వారా లేదా ఆ యొక్క 72 శ్వాసలు చేసి ఆ టైంలో ఆయనతో కనెక్ట్ అయినప్పుడు చక్కగా మనకు కావాల్సినవన్నీ కూడా అందజేస్తారనమాట. ఇలా చాలా మంది మాస్టర్స్ కనెక్ట్ అయిన వాళ్ళున్నారు ఫ్రెండ్స్. మనకెన్నో అనుభవాలు వింటూ ఉన్నాం మనం. చక్కగా వింటూ ఉన్నప్పుడు మనకెన్నో క్లియర్ అయ్యాయి కూడా. మన కర్మల్ని చూసుకున్నాము. మనకు కావాల్సిన జ్ఞానాన్ని పొందాము. ఎన్నో మన దగ్గర లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి అందుకని సమాధి స్థితి అంటారు దీన్ని. ఈ సమాధి స్థితిలోనే మనకేంది మైండ్ అంతా కూడా చక్కగా క్లియర్ అయిన తర్వాత హృదయంతో కనెక్ట్ అవుతాం ఫ్రెండ్స్. అప్పుడు క్లియర్‌గా మనకు అర్థమవుతుందన్నమాట. అందుకని ఈయన మనం ఎప్పుడైనా కూడా ఏ మాస్టర్స్‌తో అయినా కనెక్ట్ అవ్వాలి అంటే సమాధి స్థితి నుంచే కనెక్ట్ అవ్వాలి. ఆ నిద్రావస్థ నుంచి ఆ జాగృతావస్థ ఇవన్నీ దాటి సుషుప్నావస్థలోకి వెళ్ళినప్పుడు మాత్రమే దాంట్లో కనెక్ట్ అవ్వగలం ఫ్రెండ్స్. అయినప్పుడు మాత్రమే మనకన్నీ కూడా జరుగుతాయి. దీనికి బెస్ట్‌గా మనకు ఈజీ వేలో వంశీ మాస్టర్ అందించింది కళలు. హాయిగా ఈజీగా నిద్రపోయి గంటలు గంటల సాధన చేయలేని వాళ్ళు ఎన్నో గంటలు సాధన చేస్తే కనెక్ట్ అవ్వడము కష్టమవుతుంది. మనకు హాయిగా నిద్రపోయి ఆ 72 బ్రెస్ చేయడం ద్వారా ఎంత అద్భుతమైన ఫలితాలొస్తాయంటే చాలా వస్తాయి ఫ్రెండ్స్. అది చేసినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. ఎన్ని కర్మలను మనం అడిగి తెలుసుకోవడం, ఆ కర్మల్ని క్లియర్ చేసుకోవడము ద్వారా ఎంతో మంది కూడా వాళ్ళు క్లియర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారనమాట. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. నా ఓన్ ఎక్స్‌పీరియన్స్. ఎప్పుడైతే నేను ఒక 2 ఇయర్స్ అవుతుంది. నేను వంశీ మాస్టర్ సబ్జెక్ట్స్ అంటే నేను ధ్యానంలోకొచ్చినప్పటి నుంచి కూడా సార్‌వి సబ్జెక్ట్స్‌ని ఫాలో అవుతూనే ఉన్నాను. చాలా అద్భుతంగా వింటూ అంటే ఈ రోజు అందించినటువంటి జ్ఞానము ఆ యొక్క ఇది మళ్ళీ పక్క రోజుకుండదు. అంటే అంత కొత్తదనంగా, అంత క్రియేటివిటీగా చాలా అద్భుతంగా పాయింట్స్ ఉంటాయన్నమాట. ఒకే టాపిక్‌ని ఈరోజు విన్న ఈ టాపిక్ రేపటికి ఇంకొక రకంగా ఉంటుందన్నమాట. అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడు నేను ధ్యానంకొచ్చినప్పటి నుంచి ఫాలో అవుతూ వచ్చానన్నమాట సార్‌వి. తర్వాత 2 ఇయర్స్‌గా నేను ఈ కళల ప్రపంచానికి కనెక్ట్ కాలేకపోయాను చాలా రోజులు. ధ్యానం చేసుకోవడం, క్లాసెస్ చెప్పడము, ఈ కౌన్సెలింగ్స్ అన్నీ చేశాం గానీ కళలకి కనెక్ట్ కాలేకపోయేదాన్ని. ఒకవేళ కళలు వచ్చినా కూడా మర్చిపోయేదాన్ననమాట. ఎప్పుడైతే ఈ ఈ యొక్క 72 బ్రెత్స్ చేస్తూ అంటే కంటిన్యూగా చేస్తూ ఉన్నప్పుడు కొంత కొంత మార్పు రావడం జరిగిందనమాట. దీంట్లో నేను నాకు హెల్త్‌కి సంబంధించినటువంటి డ్రీమ్స్ చూసుకోవడం చాలా జరిగింది ఫ్రెండ్స్.
అంటే రాబోయే వంటి క్యాన్సర్ కర్మని నాకు మాస్టర్స్ చూపించడం జరిగింది. అంటే రాబోయే థ్రోట్‌కి సంబంధించిన క్యాన్సర్ అన్నమాట. అది ఒక డ్రీమ్‌లో అలా చూపించారు. నాకు క్యాన్సర్ రావడం, ఈ పళ్ళు అంటే నాకు సైడ్ అంతా పళ్ళు ఊడిపోతూ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అప్పుడు నాకది నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇట్లా క్యాన్సర్ వస్తుంది అన్నట్టుగా చెప్పడము, అది సింప్టమ్స్ అని. తర్వాత నేను ఆ డ్రీమ్‌లో నుంచి బయటకొచ్చిన తర్వాత నేను మనస మేడం గారికి పెట్టినప్పుడు, అప్పుడు ఇది రాబోయే కర్మ అని చెప్పినప్పుడు నేను కర్మ విపాకం చేసుకోవడము, క్షమాపణలడగడం ఇవి చేయడం ద్వారా నా యొక్క క్యాన్సర్ కర్మ క్లియర్ అయింది ఫ్రెండ్స్. తర్వాత నేను ఒక 1 మంత్, 2 మంత్స్ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు చెక్ చేశారనమాట. చెక్ చేసినప్పుడు నాకు గొంతులో ఒక చిన్న ఫైబ్రాయిడ్ లాగా ఉంది. ఒక చిన్న మిల్లీ సెంటీమీటర్స్‌లో అవుతుంది. అది పెద్దదైతే కానీ ఆపరేషన్ చేయలేమన్నారు. అప్పుడు నేను వెళ్లి అడిగాను. డాక్టర్‌ని అడిగితే ఇది క్యాన్సర్‌కి సంబంధించిందంటే, కాదమ్మా ఒక చిన్న మైనర్‌గా వచ్చిందంటే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నాకు 2 మంత్స్ బ్యాక్ చూపిచ్చారు. తర్వాత నీ కర్మ విపాకం చేసుకొని, తర్వాత అదొక్కటే కాదు ఫ్రెండ్స్ పరివర్తన. అంటే గతంలో ఎంత బాధించుంటే, మనకు ఇలాంటి ఒక క్రోధానికి సంబంధించినటువంటి ఈ కర్మ అన్నమాట. అప్పుడు నేను దాన్ని చూసుకొని, కర్మ విపాకం చేసుకుంటూ నాలో చేంజెస్ మెయిన్ ఎక్కడెక్కడ మన లోపల అరిషడ్ వర్గాలు మూలాల్లో ఉంటాయో మన అంతర్గుణాలనవి మార్చుకుంటూ దానికి సంబంధించినవి కూడా చూపించమని అడిగాను. ఈ యొక్క కర్మకి మూలం ఎక్కడుంది? నేనెక్కడ ఎవరినోరిని బాధ పెట్టాను? ఇవన్నీ చూపించినప్పుడు దాని ద్వారా నేను అది క్లియర్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నాకు చాలా అద్భుతం అనిపించింది. అంటే మనకి ఆహ్, గోటితో పోయేది గొడ్డలి దాకా అంటాం. అంటే ఎంత కర్మ ఉన్నప్పుడు కూడా మనలోని పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తము, పరివర్తన ఏం చేస్తాయి అంటే, మనకి ఎంతో కొంత వాటిని క్లియర్ చేయడం జరుగుతుంది. అంటే కర్మను అనుభవించాలి. కానీ 100% కాదు. మనము పశ్చాత్తాపం పరివర్తనొచ్చినప్పుడు అది మారిపోతుంది అనేది అద్భుతంగా మనకు సారందించారు. దాన్ని ఫాలో అవ్వడం ద్వారా చక్కగా నేను ఆ క్యాన్సర్ కర్మ నుంచి బయటపడడం జరిగిందనమాట. ఇట్లా చాలా 72 బ్రష్ చేసి కలల్లో కనెక్ట్ అయ్యి, ఎన్నో కర్మలు చూసుకోవడము. ఇంట్లో మా హస్బెండ్‌కి సంబంధించిన కర్మలు ఇలా చాలా చూసుకున్నాం ఫ్రెండ్స్. మా హస్బెండ్ యొక్క మరణ కర్మని కూడా నేను వాయిదా వేసుకోవడం జరిగిందనమాట. అంటే నా వైధవ్య కర్మని కూడా వాయిదా వేసుకున్నాను. 2 టైమ్స్ తనకి మరణ కర్మను చూపించారు. అక్కడ కూడా వాయిదా వేసుకున్నాను. నేను సార్‌ని అడిగినప్పుడు కూడా చక్కగా సార్ ఏంటి అంటే, నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆ యొక్క మా హస్బెండ్ యొక్క సోల్ నాకు అగ్రీమెంట్ చేసుకొనొచ్చింది. కాబట్టి నీకు సహకరించడానికి వచ్చారు కాబట్టి, ఆ మరణ కర్మను కూడా తనకి వాయిదా వేశారు మాస్టర్స్ అని చెప్పారనమాట సారు. ఎంత అద్భుతంగా ఇంత సబ్జెక్ట్ మనకు ఇంత అద్భుతంగా ఈజీ వేలో సార్ అందించడం జరిగిందనమాట. అందుకనే మనము చక్కగా ప్రతి ఒక్కరికి కూడా 72 బ్రష్ చేయడం ద్వారా ఎంత హ్యాపీగా, ఈజీగా మనము కొంతవరకే క్లియర్ చేసుకోగలం ఫ్రెండ్స్. కొంతే అంటే ఎక్కువ లేకుండా 100% ఉన్నదాన్ని మనము ఒక 10%లో అనుభవించి వదిలేయొచ్చనమాట. అలాగా అందుకని బాబా ఏం చెప్తాడంటే, సమాధిలోనే నేను నీకు ఆన్సర్స్ ఇస్తాను. అంటే ఇక్కడ అర్థము సమాధి స్థితి. మనము ఆ యొక్క మనసు లేని స్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనం వాటిని తీసుకోగలం ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే కదా మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు చెప్పుండొచ్చు. కానీ మనం అర్థం చేసుకోలేకపోయుండొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క ధ్యానం చేసి, పడుకొని, మన క్వెషన్స్ అడిగి, చేసిన దానివల్ల ఈజీగా మనకి ఎంతో మంది బయటకొచ్చామనమాట. అందుకని ఇలాగే ఆహ్, చాలా మంది మనం గమనించినప్పుడు మార్కండేయులు. మార్కండేయులు కూడా ఆయనకి మృత్యు ఆసన్నమైనప్పుడు ఆయన ఏం చేశారు? శివుడిని మనకు పురాణాల్లో ఏం చెప్తారు? శివుడిని పోయి పట్టుకున్నారు. అందుకని ఆయన యొక్క యమధర్మరాజు ఆయన్ని వదిలేసి వెళ్లారు అంటారు. దాని వెనకాల ఉన్నది ఏంటి అంటే ఆయన ధ్యానంలో సమాధి స్థితికి వెళ్లారు ఫ్రెండ్స్. సమాధి స్థితికి వెళ్లి పరమేశ్వరుణ్ణి కనెక్ట్ అయ్యాడు. ఆ యొక్క పరమేశ్వరుడే కదా దీనికన్నిటికి మూలము. ఆయువు తీయగలిగే శక్తి ఆయనది మాత్రమే ఉంది. కాబట్టి ఆయనే ఎందుకు వదిలేస్తాడు అంటే, ఆయన అక్కడ రక్షించాడు. ఆయన్ని పోయి శరణు వేడాడు. అక్కడ ఆయన దానికి సంబంధించిన కర్మను చూసుకున్నాడు. కర్మను చూసుకొని ఏం చేశాడు? దాన్ని డిజాల్వ్ చేసుకున్నాడన్నమాట. అందుకనే మార్కండేయ మహర్షి అక్కడి నుంచి రక్షించబడ్డాడు. అంతే గదా! ఫ్రెండ్స్ ఎప్పుడైతే సమాధి స్థితిలోకి వెళ్లి, సాధనలోకి వెళ్లి, సమాధిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ తన కర్మని క్లియర్ చేసుకున్నారన్నమాట. ఇలా అక్కడ శివుడేం చేశాడు? మార్కండేయుడిని మృత్యువు నుంచి, సమాధి స్థితి నుంచి కాపాడాడు. సమాధి స్థితిలోకి వెళ్ళడం ద్వారా అక్కడ దానికి ఆన్సర్స్ దొరికి ఆయన దాని నుంచి మృత్యువు నుంచి బయటపడడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ చాలా మంది ఇలా ఎంతో మంది ఆహ్,
ఆ సమాధి స్థితిలోకి వెళ్ళి వాళ్ళ యొక్క మరణ కర్మలను చూసుకోవడము, అక్కడి నుంచి డిజాల్వ్ చేసుకోవడము జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ అందుకని విశ్వ నియమము ఏంటి అంటే ఫ్రెండ్స్, ధ్యానంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మృత్యుదేవత రాదు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనకి ఆహ్, వంశీ మాస్టర్ గారు చెప్తారు. మనకెప్పుడైనా వ్ మరణించాలి, చాలా ఇబ్బందులుగా ఉన్నాయి నాకు. అలా అనుకున్నప్పుడు చక్కగా ఆ మనస్థితిని మనం దాటడానికి, ఆ యొక్క సిట్యుయేషన్స్‌ని ఎదుర్కోవడానికి ధ్యానంలోకి వెళ్లి చక్కగా మాస్టర్స్‌ని ప్రార్థించినప్పుడు మనము హాయిగా అక్కడి నుంచి రిలీఫ్ పొందవచ్చు. అంటే ఆ ధ్యానంలోనే మరణించడం. ఎందుకంటే ధ్యానంలోనే నీకు మృత్యుదేవత ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆ మృత్యువు మనల్ని తాకకూడదు అనేది విశ్వ నియమం అన్నమాట. అంటే అక్కడి నుంచే మనము ఒకవేళ బాడీ వెకేట్ చేయాలనుకుంటే వెకేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. చాలా మందిని నేను చూసాను. అంటే ఆ మరణాన్ని అక్కడికక్కడే ధ్యానం చేస్తూ కూడా వాళ్ళ ప్రాణాన్ని వదిలేయడము నేను విన్నాను కనమాట. రీసెంట్‌గా కూడా మా మేడం వాళ్ళ తెలిసిన మేడం వాళ్ళ హస్బెండ్ కూడా ధ్యానం చేస్తూ మరణించారాయన. అలా ఎంతో మంది ఉన్నారనమాట. అంటే మనము కోరుకున్నప్పుడు వెళ్ళిపోవచ్చు. అంటే మృత్యుంజయము. ఇక్కడ సార్ చెప్పినట్టు సంపూర్ణమైన ఆరోగ్యంతో, ఎటువంటి బెడ్ మీద లేకుండా చక్కగా శరీరం సౌష్ఠవంతో మన ఆరోగ్యంతో వెళ్ళడమే మృత్యుంజయము. అంటే మృత్యుంజయ మంత్రం చెప్పుకుంటాం. ఆ మృత్యుంజయము అంటే అర్థం ఏంటంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో, మానసిక స్థితితో చక్కగా వెళ్ళిపోవడం ఫ్రెండ్స్. మనం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మరణాన్ని ఆహ్, శరీరాన్ని వదిలేయడం అన్నమాట. అలా ఆహ్ చేశారు. ఇలాగా దీనికొక ఎగ్జాంపుల్ చెప్పారు ఫ్రెండ్స్. అంటే మరణ సమయం వచ్చినప్పుడు ఒకామె నెల్లూరులో పెన్నా నదిలో వాళ్ళు ఒక పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమైందంటే, వారికి ఆ పెన్నా నది బాగా ఉధృతంగా ఉండడం వల్ల ఆ ఉధృతికి ఆ పడవ తిరగబడిపోయి వాళ్ళు నీటిలో మునిగిపోయారు చాలా మంది. చాలా మంది ప్రాణాలు గూడా కోల్పోయారు దాంట్లో. ఒక్కామె మాత్రము ప్రాణాలతో బయటకొచ్చింది. ఎలా అంటే ఆమె ధ్యాన సాధన చేసేది ఫ్రెండ్స్. ఆమెకెవరో ధ్యానం నేర్పించారు. అప్పుడు ఆమెకి ధ్యానంలో ఉన్నప్పుడు మృత్యుదేవత మనల్ని తాకదు అనేటువంటి ఒక పాయింట్ ఆమెకి గుర్తొచ్చి ఆమేం చేశారు, చక్కగా ధ్యానంలో కూర్చుంది. అంటే కంప్లీట్ సమాధి స్థితికి వెళ్ళిపోయింది. అంటే నా ప్రాణము నీకు అర్పితం. అంతే ఏది జరిగినా నేను ఈ ధ్యానంలో నుంచి బయటికి లెయ్యను. నేను ఈ ధ్యానంలోనే ఉండిపోతాను అని చెప్పి చక్కగా ఆమె ఏం జరిగింది అన్నీ పరమాత్మకు అప్పచెప్పేసి చక్కగా ధ్యానంలో కూర్చునేసింది. చివరికి ఆ టైంలో అందరూ కొట్టుకుపోయారు. ఆమె మాత్రం నీటిలో తేలుతూ కనిపించిందంట. తేలుతూ కనిపించినప్పుడు అక్కడ ఎవరో వచ్చి ఆమెని ఆ పడవలో నుంచి తీసుకొచ్చి బయటికి పరిచినప్పుడు ఆమె బ్రతకడం జరిగింది. ఎందుకంటే కంప్లీట్‌గా ఆమె ఏది జరిగినా నేను ఆ పరమాత్మతో అంతే ఆ పరమాత్మకు అప్పచెప్పేసింది. అంటే నా ముందు ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా, ఏదున్నా కూడా నేను నీకు అప్పచెప్పేసాను అని మనము ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ మనకి చక్కగా అక్కడ, అక్కడ మిరాకిల్స్ జరుగుతాయి ఫ్రెండ్స్. అక్కడ మారొచ్చు ఏదైనా కూడా. ఇక్కడ ఈమెకు జరిగింది కదా ఫ్రెండ్స్. ఈమె ఏం చేసింది? పతంజలి మహర్షి చెప్పినటువంటి ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది. అంటే ఇంక కళ్ళే తెరవలేదామె. ఏం జరిగినా నా నాకు ఆ దైవమే దిక్కు అన్నట్టుగా శరణాగతి అయిపోయింది. అయినప్పుడు ఆమె అక్కడి నుంచి కాపాడబడింది చూడండి. ఆ నదిలో ఆమె యొక్క చీర కొంగు పైకి లేయడము అక్కడ ఎవరో గమనించి ఆమెను బయటకి తీసుకొచ్చారన్నమాట. తీసుకొచ్చినప్పుడు ఆమె కనిపించింది. ఇది పేపర్‌లో కూడా వచ్చింది ఫ్రెండ్స్. లైవ్ ఎగ్జాంపుల్ ఇది. కాబట్టి అలా చూడండి. గ అక్కడ రక్షించబడతాము. ఎప్పుడు అంటే మనం పూర్తి శరణాగతి, మనం కంప్లీట్‌గా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మనం అక్కడ రక్షించొచ్చనమాట. అలాగే చాలా ఎగ్జాంపుల్స్ చూడండి. ఇప్పుడు 'హాథీరామ్ బాబాజీ' ఈయన ఆ వెంకటేశ్వర స్వామితో పాచికలాడారు. ఏ స్థితిలో ఆడారు? ఆ కాలంలో ఆ యొక్క డ్రీమ్స్‌లో, ఆస్ట్రల్ వరల్డ్స్‌లో ఆ సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిందనమాట. ఎంతో మందికి ఇట్లా ఆహ్, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయో ఫ్రెండ్స్. కాబట్టి మనం ఆ సమాధి అంటే కలలొస్తూ ఉంటాయి. ఆ కలల్లో జరుగుతుంటాయి. ఇప్పుడు మనం గూడా అక్కడ చూస్తూ ఉంటాం. ఎంతో మందితో మాట్లాడుతున్నట్టు, ఎంతో మంది మాస్టర్స్‌తో మాట్లాడుతున్నట్టు, వాళ్ళొచ్చి మనకి హీల్ చేస్తున్నట్టుగా, తర్వాత హాస్పిటల్ సర్జరీస్ చేస్తున్నట్టుగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మనకు. అంటే ఇవన్నీ కూడా ఏంటి? మనకి ఆ సమాధి స్థితిలోకి మనం ఎప్పుడైతే వెళ్తున్నామో అక్కడ మనకన్నీ కూడా మార్చబడుతున్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ 'హల్దీరామ్ బాబాజీ' కూడా అలాగే ఆయన అడగడం జరిగింది. అందుకనే మనము చక్కగా ఆధ్యాత్మిక కలలు అంటే స్పిరిచ్యువల్ డ్రీమ్స్. ఆ సుషుప్నావస్థలోకి వెళ్లి మనము ఆ డ్రీమ్స్ అక్కడ జ్ఞానంతో కనెక్ట్ అయినప్పుడు, మనం ఆ స్థితిలో కనెక్ట్ అయినప్పుడు మనకు ఆ స్పిరిచ్యువల్ డ్రీమ్స్ అనేటివి రావడం. అంటే
మన యొక్క కర్మలు కానీ, మనకక్కడ జ్ఞానం అందించడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతాయి ఫ్రెండ్స్. దానికి మనము ధ్యానం నిద్రపోయే ముందు ధ్యానం చేయాలి. రాత్రిలో మెలుకువ రమ్మని అక్కడ క్వెషన్ అడుగుకొని ధ్యానం చేసి పడుకున్నప్పుడు మనకు చక్కగా డ్రీమ్స్ ద్వారా ఎన్నో కర్మలు, గత జన్మ కర్మలు, మన అంతర్గుణాలు, మనకు సంబంధించిన అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. ఇలా ఎంతో మంది చేసుకొనున్నారు ఫ్రెండ్స్. ఎంతో మంది కూడా బయటకొచ్చున్నారనమాట. అందుకని మనం ఎప్పుడైతే ఈ సమాధి స్థితిలోకి వెళ్తాం, పైలోక వాసులతో కనెక్ట్ అవుతాం. ఆస్ట్రల్ వరల్డ్స్‌కి కనెక్ట్ అవుతామనమాట. ఎందుకంటే హాయిగా ఫ్రెండ్స్ నిద్రపోయి ఆ నిద్రలో అవుతామనమాట. ఇప్పుడు ఒక్కొక్కసారి కలలు రావు. కలల్లో కనెక్ట్ కాలేదు అంటే మనము కొంచెం ధ్యాన సాధన పగలంతా ఎంతో కొంత ధ్యాన సాధన చేయాలి. భౌతిక ప్రపంచంతో మనం ఎక్కువ అటాచ్ అయినప్పుడు ఏమవుతుంది? ఈ కలలకి మనం కనెక్ట్ కాలేం ఫ్రెండ్స్. ఎందుకంటే మనసుతో మనం నిద్ర కూడా ప్రశాంతంగా వెళ్ళలేనప్పుడు ఏమవుతుందనంటే మనం కంప్లీట్‌గా చక్కగా పూర్తిగా వెళ్ళిపోవాలి. ఆ మత్తులోకి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే ఆ వరల్డ్స్‌కి కనెక్ట్ అవుతాం మనం. అందుకని మనము పగలు కొంత సమయమైనా కూడా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఈ ఆరో మెట్టుకి ఆయన చెప్పినటువంటి సమాధి స్థితికి మనము వెళ్తాము. అక్కడ మనం అన్నీ కనెక్ట్ అవుతామన్నమాట. ఇలా ఒకసారి నానా లేలే శాస్త్రి వాళ్ళేం చేశారంటే ఆయనకి సమాధి స్థితి నుంచే వాళ్ళకి ఆ బాబా కాపాడడం జరిగింది. వాళ్ళొకసారి బొంబాయిలో వెళ్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్ వాళ్ళకి. యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు బండి అంతా కూడా గుద్దుకొని ప బ అంటే బాగా డ్యామేజ్ అయిపోయి వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉంటారు. అప్పుడు బాబా ఏం చేస్తారంటే తన కార్యాన్ని సమాధి నుంచే రక్షిస్తారు. అంటే వాళ్ళు కంప్లీట్‌గా ఎళ్ళిపోయారు. ఇంకంతా బాబాకి శరణ వేడారు వాళ్ళు. వేడినప్పుడు ఏమవుతుంది? ఆ మార్కండేయ స్వామికి ఎలా అయితే జరిగిందో, వీళ్ళకి కూడా ఆ పడవలో ఆమెను ఎలా అయితే రక్షించారో, వీళ్ళను కూడా బాబా రక్షించాడనమాట. అంటే ఈయన టక్కన లేచి ఒక శంఖం గట్టిగా ఊదడం జరిగింది. అక్కడ ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకు సడెన్‌గా ఈయన ఇలా చేస్తున్నారు అని అడిగినప్పుడు వాళ్ళకిట్లా యాక్సిడెంట్ అయింది. వాళ్ళని నేను ప్రాణాల్ని పోనివ్వను కదా! నేను కాపాడుతాను అంటూ వాళ్ళనక్కడ బతికించారనమాట. ఇదంతా కూడా ఎక్కడి నుంచి చేశారు? ఎక్కడో బాంబేలో వాళ్ళున్నారు. షిర్డీలో ఈయనున్నారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళు ఆ స్థితిలో కంప్లీట్‌గా బాబా అనుకుంటూ వాళ్ళు ఆ సమాధి స్థితిలోకి అంటే వాళ్ళు అన్‌కాన్షియస్‌లోకెళ్ళిపోయారు. వాళ్ళకేం తెలీదు. అంటే శరణాగతి అయిపోయారు. ఏది జరిగినా ఆ బాబానే ఇంకా అని చెప్పి అవడం వల్ల వాళ్ళు అక్కడ ప్రాణాలను రక్షించుకోవడం జరిగింది. అంటే మనల్ని మనం రక్షించుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి అంటే మనం ఎప్పుడైతే సరెండర్ అవుతామో, మనలో ప్యూరిటీ ఉంటుందో, అప్పుడు ఆ కంప్లీట్ విశ్వాసం ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా విశ్వాసాన్ని ఉంచాలి. సార్ మనకెప్పుడూ చెప్తుంటారు. నీ పట్ల నీకు విశ్వాసం ఉండాలి. లేదా దైవం పట్ల కంప్లీట్‌గా విశ్వాసం ఉండాలి. ఒక గురువుని విశ్వసించాలి. మనకేంటంటే లోపల సవాలక్ష డౌట్‌లొస్తుంటాయి. మనము డైవర్ట్ అయిపోతుంటాం ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి ఎన్నో ఉంటాయి. ఓహ్! అది ఇట్లా, ఇది ఇట్లా అని బయట వర్డ్స్‌ని మనము చెవిలోకి వేసేసుకొని, మనము ఎంత చాలా మందిని చూస్తుంటాం. ఒకరిని చక్కగా నమ్ముతాం. నమ్మినప్పుడు వాళ్ళ వైపు నుంచి ఎవరో వచ్చి వాళ్ళ గురించి చెడుగా చెప్పినప్పుడో, లేతే ఏదైనా చేసినప్పుడు మనం అనుమానాలొచ్చి వాళ్ళని దూరంగా పెడతాం. అంటే విశ్వాసం లేదు. అంటే ఈ విశ్వాసం అంటే ఏంటి అంటే విశ్వగురువు లాంటిది ఫ్రెండ్స్. అంటే గుడ్డిగా నమ్మేయడం. అంటే ఇప్పుడు దైవాన్ని ఎలా అయితే నమ్ముతామో, శరణాగతి అవుతున్నామో, చక్కగా ఇప్పుడు మనకు నచ్చిన వాళ్ళు వేరే వాళ్ళకి నచ్చాలని లేదు. అసలు మనం ఏ స్థితిలో వాళ్ళని చూసామో సేమ్ అలాగే ఎంతమంది వచ్చి చెప్పినా అదే స్థితిలో చూడగలగాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరి స్థితిగతుల్లో వాళ్ళు ఉంటారు. మనకు అవసరం ఏంటి అనేది మనం అది తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఏంటి అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే సంపూర్ణ స్థితిలో విశ్వసిస్తామో అప్పుడు చక్కగా అక్కడ మిరాకిల్స్ జరుగుతాయి. కంప్లీట్‌గా ఆ గురువులకి సరెండర్ అయిపోతున్నాము. దైవానికి సరెండర్ అయిపోతున్నాము. అయినప్పుడు అంటే ఆ యొక్క చైతన్యానికి కనెక్ట్ అయిపోతాం ఫ్రెండ్స్. గురువుల యొక్క చైతన్యము పరమాత్ముడి యొక్క చైతన్యానికి మనం ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి ఉంటామో ఆటోమేటిక్‌గా మనలో ఎన్నో మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇలాగే ఒక రాజుకి మృత్యు అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఇంకొకటి చెప్తున్నారు సార్. ఒక రాజుకి ఒక మృత్యు అన్నమాట. ఒక దేశాన్ని పరిపాలించే ఒక రాజుకి మృత్యు ఆసన్నమైందని అక్కడ పండితులు తన జాతకం చూసి చెప్తారు. అప్పుడు ఆ రాజుకి ఏంటంటే ఎలాగైనా నేను బతకాలి. నేనింకా రాజ్యం పరిపాలించాలి అని చెప్పి చెప్తారనమాట. అప్పుడేం చేస్తారంటే, ఈ పండితులంతా కలిసి మీరు పరమేశ్వరుడిని ఆశ్రయించండి. ఆయనొక్కడే దీన్ని చేయగలడు. ఎందుకంటే ఆయన డిపార్ట్‌మెంట్ కాబట్టి ఇది. మీరక్కడికి వెళ్ళండి. ఆయన్ని ఆశ్రయించండి. మార్కండేయం వాళ్ళు కూడా ఇలాగే చేశారు కదా! ఆయనని చెప్పినప్పుడు, ఈయనేం చేస్తారు, చక్కగా ఆ పరమేశ్వరుడి దగ్గరికి కైలాసానికి వెళ్తారు. అక్కడ లోపలికి వెళ్ళంగానే ఆయనకి మనకి ఎంట్రీ ఉంటది కదా ఫ్రెండ్స్. ఎక్కడైనా కూడా ఎంట్రీ ఉంటది. ఒక విజిటింగ్ కార్డ్ లాగా ఆయనకిచ్చి అక్కడ కూర్చోమంటారు.
ఆయన పక్కనే గరుత్మంతుడు ఉంటారక్కడ. గరుత్మంతుడు వచ్చి ఉంటారనమాట. అంటే ఆయన అడుగుతాడు, "ఎవరు నువ్వు?" అని అడిగినప్పుడు అక్కడ ఒక ఫైల్ తీసుకొని యమధర్మరాజు లోపలికెళ్తూ ఉంటాడు. పరమేశ్వరుడి దగ్గర మాట్లాడాలి కదా ఫ్రెండ్స్. ఆకాశ్ త్రికాట్స్ పడ్డాయి కదా! మనకివన్నీ జరుగుతాయి. అప్పుడు యమధర్మరాజు ఆ వ్యక్తిని, ఆ రాజుని చూసి నవ్వి లోపలికెళ్తాడనమాట. అప్పుడు చూడు ఇక్కడికొచ్చినా కూడా యమధర్మరాజు నా దగ్గరికొచ్చి నన్ను నవ్వుతూ చూస్తూ వెళ్తున్నాడు. నాకీరోజు మృత్యువు చెప్పదు అని చెప్పి ఆ గరుత్మంతుడికి చెప్పినప్పుడు, గరుత్మంతుడు ఏం చేస్తాడు, ఓకే. ఇతన్ని సేవ్ చేస్తే నా పేరు ప్రతిష్టలు విశ్వంలో నిలిచిపోతాయి అనే ఉద్దేశంతో నేను నిన్ను సేవ్ చేస్తాను అని చెప్పి ఏం చేస్తాడు, తన రెక్కల మీద ఇతన్ని ఎత్తుకుపోయి కాశీలో ఒక గుహలో ఉంచుతాడు. ఒక గుహలో ఉంచేసి ఇక్కడ కైలాసానికి మళ్ళీ గరుత్మంతుడొచ్చినప్పుడు, ఆ యమధర్మరాజు బయటకొచ్చి ఇక్కడున్న వ్యక్తి ఎక్కడికెళ్ళాడు? ఒకవేళ నువ్వేమన్నా కాశీలో గుహలో వదిలొచ్చావా అతన్ని అని అడుగుతారు గరుత్మంతుడిని. అడిగినప్పుడు, అవును యమధర్మరాజా అంటే, అయ్యో! ఎంత తప్పు చేశావు. నేను అతని యొక్క ఆకాశిక రికార్డ్స్ చూసినప్పుడు, ఆ కాశీలో ఉన్నటువంటి ఆ గుహలో పక్కన ఒక నది ఉంది. ఆ నది పొంగి ఆ గుహ అంతా మునిగిపోయి అతను మరణిస్తాడు అనేటువంటి మరణం తను అలా తెచ్చుకొనున్నాడు. కాబట్టి నువ్వు ఇక్కడ శివుడి దగ్గర ఉన్నారు కదా! అని చెప్పి నేను సంతోషించి తనకి కొంత సేవ్ అవ్వగలడు అని సంతోషించి వెళ్ళొచ్చే లోపల ఇలా చేసావా? అన్నప్పుడు ఆ రాజు ఏం చేస్తాడు? ఆ రాజుకేమవుతుంది? అది అక్కడ ఉప్పెన రావడము అదంతా మునిగిపోయి అతను మరణించడం జరిగింది. ఫ్రెండ్స్ అంటే చూడండి ఇక్కడ ఆయన దగ్గర ఉన్నారు గదా! పరమశివుడి దగ్గర ఉన్నా కూడా విశ్వసించలేదు. భయపడుతూనే ఉన్నాడన్నమాట. విశ్వసించకపోతే అంటే సాక్షాత్తు ఆయన దగ్గరే ఉన్నప్పుడు మనకింక భయమెందుకు? కానీ విశ్వాసం లేదు. భయపడిపోవడం వల్ల ఇతనికి అక్కడ ఏమైంది? ఆ మృత్యువు వచ్చి అతన్ని మింగేయడం జరిగిందనమాట. అంటే ఇక్కడ అతనికి విశ్వాసం లేదు. సాక్షాత్తు నేను కైలాసంలో ఉన్నాను. నాకు మృత్యువు ఎలా వస్తుంది? మృత్యువు ఇచ్చే దేవతే ఆయన కదా! ఆయన అధీనంలోనే కదా అన్నీ ఉంటాయి అనేటువంటి లేదు అక్కడ భయము, అపనమ్మకము వల్ల అతను ప్రాణాలు కోల్పోవడం జరిగిందనమాట. ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూస్తాం. ఒకసారి వేదవ్యాసుడి యొక్క తాతగారు పలానా రోజున అతనికి మృత్యు అని తెలుస్తుందనమాట. తన మనవడైనటువంటి వేదవ్యాసుడిని పిలుస్తాడు. వేదవ్యాసుడి యొక్క తాతగారనమాట. "నాకీరోజు మృత్యువు కాబట్టి నేను బ్రతకాలనుకుంటున్నాను. నన్ను ఎలాగైనా బ్రతికించు" అని చెప్పి వేదవ్యాసుడిని అడుగుతాడు. అప్పుడు వేదవ్యాసుడు ఏం చెప్తారంటే, తాతగారు శరీరము మృత్యువనేది అనివార్యం కదా! శరీరం శాశ్వతం కాదు కదా! ఏ రోజైనా చనిపోవాల్సిందే కదా మనము. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? మీకెంత తెలుసు? మీరెంతో పండితులు కదా! అని చెప్పి వేదవ్యాసుడు అడిగినప్పుడు వాళ్ళ తాతగారు ఇవన్నీ నాకు చెప్పొద్దు. నేను బతకాలి. నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పి నన్ను బ్రతికించు అని చెప్పి చెప్తారనమాట. వేదవ్యాసుల వారు ఎంతో జ్ఞానాన్ని మనకు భగవద్గీత రూపంలో చక్కగా భగవద్గీతను రాసి అందించారు మనకు. అవంతా కూడా చేసి. అంటే కానీ ఆయన తాతగారికి మాత్రం మరణం పట్ల భయం చూడండి. అంటే ఎంత జ్ఞానవంతులకు కూడా మరణం అనేది అక్కడ భయం అనేది ఆయనకి రావడం జరిగిందనమాట. అందుకని నేనేం చేస్తానంటే తాతగారు మిమ్మల్ని తీసుకెళ్ళి యమధర్మరాజు దగ్గర తీసుకెళ్తానండి. అక్కడ యమధర్మరాజు మరణాన్ని ఆయనే కదా తీసేది. అక్కడ మీరు మాట్లాడండి అని చెప్పి ఈ వేదవ్యాసుడు ఏం చేస్తారంటే వాళ్ళ తాతగారిని యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు యమధర్మరాజు ఏం చేస్తారంటే, ఇది నేను మొత్తం అడ్మినిస్ట్రేషన్ మాత్రమే చూసుకుంటాను. ఇక్కడ మృత్యుదేవత మాత్రమే మీ ప్రాణాలను తీసేది. నేను మిమ్మల్ని ఆమె దగ్గరికి తీసుకెళ్తాను రాండి అని చెప్పి తీసుకెళ్తారనమాట. అప్పుడు ఆ మృత్యుదేవత వాళ్ళనందరిని సాదరంగా లోపలికి ఆహ్వానించి, ఆమె అక్కడ ఏం చేయాలో వాళ్ళకన్నీ చేసి, అప్పుడు నవ్వుకుంటుంది. "ఎందుకమ్మా మృత్యుదేవత నవ్వుతున్నావంటే" వేదవ్యాసుడి యొక్క తాతగారి యొక్క ఆకాశిక్ రికార్డ్స్‌లో ఏముంది అంటే, వేదవ్యాసుడు యమధర్మరాజు ఆయన్ని తీసుకొని వస్తేనే ఆయనకి మరణము అని ఆయనే రాసుకున్నారు. ఎప్పుడైతే మృత్యుదేవత యమధర్మరాజుని ప్లస్ వేదవ్యాసులు గొప్పవాళ్ళు. వాళ్ళని ఎలా తీసుకురావాలి? వాళ్ళు ఈయన్నెలా తీసుకొస్తారు? అసలు ఇదంతా జరుగుతుందని ఆమె ఆలోచిస్తుంది. కానీ చూడండి ఫ్రెండ్స్ విధిరాత మనల్ని ఎలా అయినా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతుంది. ఆ టైం వచ్చినప్పుడు కొన్ని మనము అనుభవించాల్సొస్తుందన్నమాట. ఆ భయం అక్కడ మరణ భయం అనేది అక్కడ ఆ విధంగా చేసి సాక్షాత్ ఆ మరణం దగ్గరికే తీసుకెళ్ళిందన్నమాట. అప్పుడు ఆమేం చెప్తుంది మృత్యుదేవత, "ఇంక పనైపోయింది మీరిద్దరు వెళ్ళండి" అని చెప్పి వాళ్ళకి చెప్తుందన్నమాట. కాబట్టి ఆహ్, మనకు ఎక్కడ పోయి దాక్కున్నా కూడా మరణం అనేది ఆసన్నమవుతుంది. ఆ టైంలో మనము తప్పదు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనము
చక్కగా చేసినవి గతంలో ఊరికే మరణం అనేది అనివార్యం. కానీ మనం ఎలా మరణించాలి? దుఃఖాలతో, రోగాలతో పోవాలనా? లేకపోతే అద్భుతంగా, ఆనందంగా ఆ పరమాత్మ యొక్క చేసుకుంటూ, సేవ చేసుకుంటూ వెళ్ళాలనేది మన చేతిలో ఉంటుంది. ప్రతి ఒక్కరం కర్మ చేస్తాం ఫ్రెండ్స్. తెలుసో తెలియకో ఎన్నో గత జన్మల్లో చేస్తాం. కానీ ఇప్పుడు వాటి పట్ల మనకు పశ్చాత్తాపం కలగాలి. అంటే 100% చేశాము. కానీ మనం ఇప్పుడు 20% అనుభవిస్తున్నాం. ఈ 20%కే మనం ఎలా చేస్తున్నాము? ఎంత ఇబ్బందులు పడుతున్నాము? ఎప్పుడైతే మన స్థితిల్లో, మన చైతన్యంలో మార్పొస్తుందో, అప్పుడు మాత్రమే మన కర్మల్లో కూడా మార్పొస్తుంది ఫ్రెండ్స్. అంటే అనుభవించాలి. ఎంతో కొంత ఒక 10% అనుభవిస్తాం. ఎప్పుడైనా మానవుడికి అనుభవం పూర్వకమే జ్ఞానం కదా ఫ్రెండ్స్. అనుభవమే జ్ఞానం. అనుభవిస్తేనే దాని యొక్క విలువ తెలుస్తుంది. ఓకే. మనము ఎంతమందిని ఇలా బాధ పెడితే కదా మనం ఆ తప్పును మనం తిరిగి చెయ్యం మనం. కాబట్టి అనుభవపూర్వకంగా ఈ జీవుడు భూమి మీద చక్కగా తెచ్చుకోవాలన్నమాట. అందుకని ఇక్కడ మృత్యువుని తప్పించుకోవడానికి వీలు లేనిదే మృత్యువు. తెలుసు కదా ఫ్రెండ్స్. ఎప్పటికైనా మరణం అనేది మనకు అనివార్యము. కానీ మన జీవితంలో మనం ఏదైనా తప్పించుకోవడానికి కొన్ని వీలు లేనిదన్నమాట. అంటే ఇక్కడ తప్పించుకోలేము. కానీ చేంజ్ చేసుకోవచ్చు. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేసేది అదే కదా! మన కర్మల్లో ఎంతో మంది మరణ కర్మలు, అనారోగ్యాలు చూసుకొని అక్కడ ఏవి తప్పించుకోవడం లేదు. కానీ చేంజ్ చేసుకుంటున్నారు. ఎక్కడ మనలో పరివర్తన ద్వారా, పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం ద్వారా ఏమవుతుందంటే మనం క్షమాపణ మనం గతంలో ఇద్దరు ఇబ్బంది పెట్టిన వాళ్ళని అహం లేకుండా క్షమాపణ అడుగుతున్నాము. మనం మార్పు చెందొచ్చు. ఓకే. అలా చేశాం కదా! ఇప్పుడు ఇలా చేయకూడదు అని ఎప్పుడైతే మనలో చేంజెస్ వస్తున్నాయో ఆటోమేటిక్‌గా మన కర్మ ఏమవుతుంది? కర్మ యొక్క శాతం తగ్గుతూ ఉంది. ఎంతో కొంత కొంచెం అనుభవిస్తాం అంతే ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ కర్మ అనేది ఎప్పుడు కూడా చూడండి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. కర్మ అనేది వింటి నుంచి వదిలిన బాణం లాంటిది. ఎప్పుడైతే ఆ వింటి వదిలితే బాణం వదిలితే దాన్ని ఇంకా అది వెళ్ళిపోతుంది. ఎవరో ఒకరిని దాన్ని తీసుకుంటుంది. కానీ అక్కడ అది వదిలినప్పుడు మనం పక్కకు తప్పించుకోవచ్చు కానీ, దాన్ని వెనక్కి తీసుకోలేం గదా ఫ్రెండ్స్ ఇక్కడ. కర్మ కూడా అంతే. మనకి సార్ చెప్తూ ఉంటారు. హాస్టల్ వరల్డ్స్‌లో నీ బాంబు కింద పడి పేలక ముందే మనం పేల్చాలి అని. అంటే హాస్టల్ వరల్డ్స్‌లోకెళ్ళి మనం డ్రీమ్స్ ద్వారా చూసుకొని అక్కడ మనము దాన్ని డిసాల్వ్ చేసుకుంటే భూమి మీదకి ఎంత శాతం కొంత శాతం వస్తుంది. అది కూడా ఎందుకు అంటే అనుభవం తెలుసుకోవాలి మనం. అనుభవ జ్ఞానం కావాలి కాబట్టి అది మనకొస్తుంది అని చెప్తారనమాట. అందుకనే ఎవ్వరు కూడా ఆ వింటి నుండి వదిలిన బాణాన్ని తప్పించుకోలేరు. వదిలింది వెనక్కి రాదు కాబట్టి దాన్ని తప్పించుకోవచ్చు. దాన్ని మనం వాయిదా వేసుకోవచ్చు. కొన్ని రోజులుగా చేసుకోవచ్చు. లేకపోతే పరివర్తనతో మనం దాన్ని కంప్లీట్‌గా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి అందుకనే షిర్డీ సాయిబాబా నేను సమాధి నుంచే సర్వకార్యాలను నిర్వహిస్తాను. సమాధి నుండే నా మానుష శరీరం మాట్లాడుతుంది. సమాధి నుంచే నా భక్తుల రక్షణను చేస్తాను అని ఎందుకు చెప్పారో దానికి అర్థము ఇదే అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది చూడండి ఆహ్, ఎప్పుడు మన దృష్టి బయట స్థితుల్లోనే ఉంటుంది కాబట్టి, కొన్ని ఆ మరణ కర్మల్ని, చాలా అనారోగ్యాలని కానీ, ఏదో ఒకటి మాస్టర్స్ మనకు తెలియచేస్తూ ఉంటారు. డ్రీమ్స్ ద్వారా కావచ్చు, మనకి ధ్యాన అనుభవాల్లో, ఇంట్యూషన్స్ ద్వారా తెలియచేస్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే దృష్టి ఎప్పుడు బయటే ఉంటుంది. లోపలికి వెళ్తేనే కదా ఫ్రెండ్స్ మనకు ఆ జ్ఞానాన్ని మనం తీసుకోగలం. మనం వదిలేస్తూ ఉంటామనమాట. ఎప్పుడైతే నా వైపుకి బాణం వస్తుంది అని నేను రెడీగా ఉండాలి అని అర్థం అనమాట. అంటే ఎప్పటికైనా చేసింది మనకి తిరిగి వస్తుంది. నీవేదైతే చేస్తావో తిరిగి అది నీ జీవితంలోకి వస్తుంది అనేది మనం రెడీగా ఉండాలి. అందుకనే ఎట్లాంటి కర్మలు చేయాలి మనం? సుకర్మలు చేయాలనా? కుకర్మలు చేయాలనా? సత్కర్మలు చేయాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. గతంలో చేశాము తెలియక. కానీ ఇప్పుడు మనకందుకనే వంశీ సారు జడ్జ్ చేయకూడదు. అందరు గురువులు అదే చెప్తారు. మాట మీద ఎరుక. నీ మాటే నీ నుదిటి రాత అంటారు పత్రి గారు. మనం మాట్లాడడం అంటే ఆలోచనలు మన చేతిలో లేవు కాబట్టి ఉన్న శక్తి మన మాటే కాబట్టి మాటల్ని మనం అదుపులో ఉంచుకోవాలి. అది కావాలి అంటే మనకు జ్ఞానం కావాలి ఫ్రెండ్స్. మనకు గతం తెలియాలి. అంటే నేను గతంలో చేసిందే కదా! ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అనేది ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో, మనం చక్కగా ఆ మాస్టర్స్‌తో కనెక్ట్ అవ్వగలం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంట్యూషన్ ద్వారా కొన్ని కొన్ని మనం నెగ్లిజెన్స్ చేస్తుంటాం ఫ్రెండ్స్. దీంట్లో నా ఒక్క అనుభవాన్ని చెప్పి నేను పూర్తి చేస్తాను. నాకు కొన్ని రోజులుగా నేను బాత్రూమ్‌లో నుంచి జారి కింద పడి నా తల పగిలిపోతుంది అని ఒక విజన్ లాగా వస్తూ ఉందన్నమాట. నేను ఏ పని చేసుకుంటున్నా నాకు వస్తూనే ఉంది. నేను ఈ మనసులో నుంచి భయం వల్ల వస్తున్నవిలే అని వదిలేసాను ఫ్రెండ్స్. చాలా సార్లు వదిలాను. తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ చెప్తున్నారు. మళ్ళీ ఇలా చెప్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. చెప్తున్నా కూడా నేను దాన్ని అంతగా తీసుకోలేదు. ఒకసారి మాత్రము
ఒక ఇంట్యూషన్స్ లాగా మాస్టర్స్ గైడ్ చేస్తున్నారు. ట్రైన్ దిగేటప్పుడు కానీ, నువ్వు నడిచేటప్పుడు ఎక్కడైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. చెప్తూ ఉన్నప్పుడు సరే నేను ఎరుకుతూ ఓకే. ఏదో ఇది ఒక నాకు హెచ్చరిక. తర్వాత కొన్ని రోజులుగా నాకు తలలో చాలా ప్రాబ్లమ్‌గా ఉంటున్నది. అంటే తల నొప్పి రావడము, ఇరిటేషన్స్ రావడము, చాలా పెయిన్‌ఫుల్‌గా అనుభవిస్తున్నాను. అంటే నాకు తలకి సంబంధించిన కర్మ పెద్ద కర్మ చూపించారు ఫ్రెండ్స్ మాస్టర్స్. నేను ఒక మనస్థితిలోని ఎప్పుడైనా బాత్రూమ్‌లో అంటే నీళ్లు జారితే పడిపోతాం కదా! అనే ఉద్దేశంతో ఉన్నాను కానీ, అది తీసుకోలేదు. తర్వాత ఒక 2 డేస్ బ్యాక్ ఏమైందంటే ఫ్రెండ్స్ నేను కర్మచక్రం బుక్కు మన వంశీ మాస్టర్ గారు రాసినటువంటి కర్మచక్రం బుక్ నేను భ్రమరాంబిక గ్రూప్‌లో ఉంటాను. మా మానస మేడం గారు ఒక ముగ్గురికి ఆ కర్మచక్రం బుక్ చెప్పమని ఇచ్చారనమాట. అది ఫస్ట్ రోజు వేరే మేడం చెప్పారు. మళ్ళీ టక్కని మీరు చెప్పండి అని చెప్పారనమాట. నాకది అర్థం కాలేదు. ఎందుకిలాగా అని అర్థం కాలేదు ఫ్రెండ్స్. కానీ ఎప్పుడైతే నేను ఆ ముందు రోజే మా అత్తకి మా మేనత్త గారు బాడీ వెకేట్ జేయడానికి రెడీగా ఉన్నారు. అందరూ వెళ్లి చూసొచ్చారు. నన్ను కూడా రమ్మని చెప్పారు. కానీ నేను ఆ కర్మచక్రం బుక్కు చెప్పేసే వెళ్ళాలి అని గట్టి సంకల్పంతో నేను గట్టిగా ఉన్నాననమాట. ఆ రోజు కూడా ఎలా చెప్పానో తెలియదు. ఆ బుక్ పూర్తి చేసుకొని వెళ్ళాను. ఆమె బాడీ వెకేట్ చేసేసారు. ఆ విషయం విన్నప్పుడు వెంటనే నేను కింద పడిపోవడం జరిగింది ఫ్రెండ్స్. మామూలుగా ఏదో ఆలోచనలోనో ఎట్లో తెలియదు. జారి కింద పడిపోయాననమాట. పడి గోడకి నా తల కొట్టుకొని పగలాల్సింది. అంటే కణతలు తగలాల్సింది. ఎవరో తెలీదు నాకు. ఒక శక్తి, ఒక చైతన్యము నన్ను పక్కకు తోసినట్లుగా నాకనిపించిందనమాట. అనిపిచ్చి ఒక కాలుకి, చేతికి మాత్రమే దెబ్బ తగిలింది ఫ్రెండ్స్. అప్పుడు నాకనిపించింది ఓకే. అంటే రాబోయే ఒక పెద్ద భయంకరమైనటువంటి తల పగిలి నేను చనిపోవాల్సినటువంటి ఒక కర్మని నాకు ఈ కర్మ చక్రం బుక్ ద్వారా, ఆ బుక్ చెప్పడము, దాంట్లోటివి ఆచరణగా నేను చేయడం ద్వారా నాకేమైందంటే ఇది క్లియర్ అయింది అనేది నాకు సంపూర్ణంగా అర్థమైంది ఫ్రెండ్స్. బట్ ఎంత హ్యాపీ అనిపించిందంటే నేను వంశీ సార్‌కి ఎంత వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆ యూనివర్స్‌కి. కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకేదున్నా కూడా సమాధి స్థితి నుంచి మనము వాటిల్నడిగినప్పుడు మనకు క్లియర్ అవుతుంది అనేది మనం సంపూర్ణంగా విశ్వసించాలి. కాబట్టి సాయిబాబా చెప్పినటువంటి సమాధి నుంచి మనకన్నీ మనకిస్తారు. ప్రతి ఒక్క మాస్టర్ కూడా అదిస్తారు. కాబట్టి ఇది ఈరోజు నేను నా ద్వారా అందించబడినటువంటి క్లాస్ ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ, గురువులకి, విశ్వగురువులకి అందరికీ కూడా థాంక్స్. వంశీ మాస్టర్‌కి మీకు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. ఒక్క నిమిషం.